హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం ఎలా అనేది చాలా మందికి అయితే డౌట్స్ ఉండొచ్చు. సో ఇదైతే కరిగించుకోవడం అయితే కష్టమైన పని అని అయితే చెప్పవచ్చు. సో బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా ఇబ్బందులు, అలాగే చాలా ఇబ్బందిగా బయటికి వెళ్ళినప్పుడు కానీ చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతుంటారు. సో కానీ బెల్లీ ఫ్యాట్ త్వరగా పోవాలి అంటే నేను ఒక చిట్కా చెప్తాను, అది తప్పకుండా పాటించండి. సో ఈ బెల్లీ ఫ్యాట్ ఎలా వస్తుంది అంటే మనము బయట తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, అలాగే దీంతో పాటు మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు కానీ కొన్ని సమస్యలు కూడా, ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. సో ఎందుకంటే శరీరంలో కొన్ని బాడీ పార్ట్స్లో అయితే కొవ్వు పెరగడం వల్ల మనకి పొట్ట చుట్టూ ఇట్లా కొవ్వు ఉండడం వల్ల కాస్త మనకు ప్రమాదమే అని చెప్పుకోవచ్చు. సో దానివల్ల మనకి కొన్ని ఏంటంటే గుండెపోటు లాంటి, డయాబెటీస్ లాంటి, లివర్ సమస్యలు కానీ వచ్చే అవకాశం అయితే చాలా ప్రమాదం ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే మన బాడీ పార్ట్స్ చుట్టూ ఉండే మనకు కొద్దిపాటి అయితే కొవ్వు అయితే రోజువారికి అయితే శరీర పనితీరుకు అయితే సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ అది మరీ ఎక్కువగా ఉంటే కూడా చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ ఉన్న ప్రమాదమే, ఎక్కువ ఉన్న ప్రమాదం అని చెప్పుకోవచ్చు. సో బెల్లీ ఫ్యాట్ మాత్రం ఉండొద్దు అని మాత్రము తెలుస్తుంది. సో బెల్లీ ఫ్యాట్ వల్ల కూడా చాలా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్ని చేసినా కూడా ఆ పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడంలో ఎలాంటి ఫలితం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ పోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ పని మాత్రం నేను చెప్పేది చిట్కా మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఏంటనంటే ఉదయం లేచిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా అయితే వాటర్ తాగాలి. ఫస్ట్ తాగిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో కొంచెం నిమ్మరసం కూడా మంచిగా పిండుకొని తాగడం వల్ల కూడా మనకి జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. అలాగే ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో మనకి మంచి ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపించే డీఆక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల కూడా బరువు తగ్గడంలో అయితే మనకు సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అలా దాంతోపాటు మనకి ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజెస్ మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ లేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తే మనకి కొవ్వు కరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అంటే ఎక్కువగా వేగంగా నడవడం కానీ, యోగా వంటివి కానీ ఖచ్చితంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అంటే మార్నింగ్ ఉదయాన్నే శరీరం మనము కదిలించడం వల్ల కూడా మనకి జీవక్రియ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో కొవ్వు ఆక్సీకరణం అలాగే చెందుతుంది. లేకపోతే ఉదయాన్నే కనీసం అరగంట సేపు అయితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు అయితే చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో మరో టిప్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.